జరుగుతుంది. దీనికి గాను శ్రీ మారుతి మోహన్ ధర్మపురం గారు శ్రీమతి శోభావతి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే శ్రీ మారుతి మోహన్ ధర్మపురం గారి జన్మదినం శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీ మారుతి మోహన్ ధర్మపురం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, ముక్కోటి దేవతల దీవెనలు, ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ 65 మంది ఆశీస్సులతో పాటు వీరందరి తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు సార్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మారుతి మోహన్ సార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ మారుతి మోహన్ సార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మారుతి మోహన్ ధర్మపురం సార్ గారు. గాడ్ బ్లెస్ యూ సార్. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ మారుతి మోహన్ ధర్మపురం గారికి, శ్రీమతి శోభావతి గారికి, చిరంజీవి వాణి గారికి, మరియు సవిత గారికి, జారో గారికి, ఔరో గారికి, అలాగే ఆర్ విజయ్ కుమార్ గారికి, మరియు శ్యామల గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనలతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి శోభావతి గారికి, శ్రీమతి ఆర్ శ్యామల గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి, మరియు కడుపు నిండా అన్నం పెడుతూ గత 8 సంవత్సరాల నుండి 65 మంది వయోవృద్ధుల హక్కున చేర్చుకొని, ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తూ, గ్రాసరీస్ పరంగా అన్నదానాల రూపేణా, మరియు కరెంటు బిల్లు రూపేణా, రెంట్ రూపేణా, పాల బిల్లు రూపేణా, అలాగే అంబులెన్స్ రూపేణా, సీసీ కెమెరాల రూపేణా ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ, తను 100 మందితో చేయిస్తూ ఈరోజు శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చి, తను 100 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతున్న ఆ భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈరోజు మరియు మారుతి మోహన్ ధర్మపురం గారు, శ్రీమతి శోభావతి గారు ఈరోజు మరియు మారుతి మోహన్ ధర్మపురం గారి జన్మదినం శుభ సందర్భంగా అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చూసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీటు, మడత కాజా, అలాగే బూందీ మిక్చరు, రైసు, అలాగే బెండకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. చూపెట్టా